సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంకాంగ్కు చెందిన సంజయ్ వాడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వాడపల్లి కల్చరల్ ది డాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వాడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండుగగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారణి పద్మశ్రీ ఉమామహేశ్వరి, కళాపత్రిక సంపాదకులు డాక్టర్ మహమ్మద్ రఫీ పాల్గొని జ్యోతి ప్రకాశనం చేసి సంజయ్ నృత్య ప్రదర్శనను ప్రారంభించారు. నవజనార్దన పారిజాతంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి అమృతాన్ని దేవతలకు అసురులకు పంచిపెట్టిన ఘట్టాన్ని సంజయ్ హృదయంగా రమ్యంగా ప్రదర్శించారు. సత్యభామ దిగి వచ్చిందా అన్నట్లు చేసినటువంటి నృత్యం. ఆ నృత్యానికి సపోర్టింగ్ వాయిద్యాలు ఎంత బాగా వాయించారు అంటే అసలు లైవ్ మ్యూజిక్ ఈ మధ్యన కనుమరుగైపోతుంది. లైవ్ మ్యూజిక్ అంతా రికార్డు వేసుకొని డాన్సులు చేసేవే నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. అట్లా 5 ఇన్స్ట్రుమెంట్స్ తోటి సపోర్ట్ చేసి మొత్తం ప్రదర్శనను ఒక గొప్ప వెలుగులా మనకు చూపించారు. అట్లా ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇవ్వడం కోసం హాంకాంగ్ నుంచి ఇక్కడికి రావడం అనేది నటరాజ రామకృష్ణ గారు వారి శిష్యుల మీద ఎంత బలమైన ముద్ర వేశారో అని చెప్పడానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ నాకేది కనిపించలేదు. సో నవజనార్దన పారిజాతంలో ఉన్న యూనిక్నెస్ ఏంటి అంటే తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో కుంతిమాధవ స్వామి టెంపుల్ లో దీన్ని ప్రదర్శించేవారు 9 రాత్రులు. పెద్ద మాస్టర్ గారు నటరాజ రామకృష్ణ గారు దీన్ని కళాకృష్ణ గారికి నేర్పించినప్పుడు అమ్మాయిలు నేర్చుకుని 4-5 ఏళ్లలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. దీన్ని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేయడానికి ఎవరికైనా విద్య నేర్చుకోవాలి అని చెప్పి కళాకృష్ణ గారికి నేర్పించారు. అదే బాణిని కంటిన్యూ చేస్తూ నేను కూడా నవజనార్దన పారిజాతాన్ని నేర్చుకుని స్త్రీ వేషంలో చేయడం జరుగుతుంది. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి పేరు మీద డాక్టర్ నటరాజ నృత్యరత్న అవార్డు ఇవ్వడం కోసం, ఇది ప్రప్రథమంగా అవార్డు ఇవ్వడం కోసం ఈ ఈవెంట్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో నా ప్రొఫెషనల్ కెరియర్ కంటిన్యూ చేస్తూ ఆంధ్రనాట్యము నవజనార్దనాన్ని 10 మందిలోకి పాపులారిటీ పెంచడం కోసం, ఈ కళకి గుర్తింపు రావడం కోసం నాకు తోచిన కృషి నేను చేస్తాను. హాంకాంగ్ హెచ్ఎస్బీసీ బ్యాంకాక్లో అసోసియేటెడ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సంజయ్ పురుషుడు అయినప్పటికీ స్త్రీ వేషధారణతో అభినవ సత్యభామగా అద్భుత ప్రదర్శన చేశారని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి ప్రశంసించారు. నల్గొండ జిల్లాకు చెందిన సంజయ్ మలక్పేట నివాసి. తన 8వ ఏట డాక్టర్ నటరాజ రామకృష్ణ దగ్గర లాస్య తాండవ నృత్య సాధనతో ఆరంభించి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. బాలనటుడైన సంజయ్ కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శృతిలయలు సినిమాలోనూ నటించారు. ప్రబంధ సాంప్రదాయ నవజనార్దన పారిజాతం ప్రదర్శన విశ్వవ్యాప్తం చేయడంతో పాటు నాట్యాచార్య డాక్టర్ నటరాజ రామకృష్ణ, డాక్టర్ కళాకృష్ణ తెలుగు జాతికి అందించిన నృత్యాంశాలను భావితరాలకు అందించే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు అభినవ అంతర్జాతీయ సత్యభామ సంజయ్ వడపల్లి తెలిపారు.